స్తోత్రం. ఈ యొక్క చక్కటి అవకాశం ఇచ్చిన దేవునికి, అదేవిధంగా యునైటెడ్ క్రిస్టియన్ యూత్ సభ్యులకును ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. వందనాలు సార్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. దేవుని మూలంగా పుట్టినవాడును పాపం చేయడని ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకును కనుక దుష్టుడు వారిని ముట్టడు. ప్రార్థన చేసుకుందాం. మహాజ్ఞుడా, మహోన్నతుడా, సర్వాధికారైన తండ్రి, నీకు వందనాలయ్యా. నీ గ్రంథమందుల ఆశ్చర్యకరమైన దీవెనకరమైన నీ మాటలు ధ్యానం చేయబోతుండగా మీరే మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలు మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు, దేవుని మూలముగా పుట్టినవాడు వాడెవడును పాపము చేయడని ఎరుగుదము. మొదటగా కొన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. వాటిని క్లుప్తంగా, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి క్లుప్తంగా ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని మూలంగా పుట్టినవాడెవడను పాపము చేయడని ఎరుగుదము. మొట్టమొదటిగా ఎవరైతే దేవుని మూలంగా పుట్టి ఉంటారో వాడు పాపం చేయడు అని రాయబడింది. దేవుని మూలంగా పుట్టినటం ఏమిటి? సహజంగా తల్లి గర్భంలో రూపింపక మునిపే నేను ఎరిగి ఉన్నాను అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన లేకపోతే మానవ మనుగడే లేదు. ఆయన చిత్తంలో నుంచే మనం అందరం కూడా భూమి మీదకి ఉద్భవించాము. అయితే ఇక్కడ రాయబడి ఉంటుంది, ఆయన మూలముగా అనగా ఎవడైనాను క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి అని రాయబడిన రీతిగా ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వారు దేవుని యొక్క రాజ్యమునకు అర్హులు కాదని యేసు ప్రభువారు చెప్పిన రీతిగా మనం కొత్తగా జన్మించిన వారంగా ఉండాలని, అనగా లోకానికి వేరైపోయిన వారంగా ఉండాలని యేసు ప్రభువారు ఆశిస్తూ ఉంటున్నాడు. అంటే మనము ఆయన్ని ఎరిగి ఉన్నప్పుడు, ఆయనను సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఈ లోకంతో మనకు పూర్తిగా సంబంధాలు తెగిపోయినాయి. మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము అయ్యాం. భూమి మీద మీరెవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు, నేను మీకు తండ్రిని అన్నాడు. మనకి తండ్రిగా ఎప్పుడు ఆయన చేర్చబడుతూ ఉంటున్నాడు అంటే మనం ఆయన మూలంగా పుట్టి ఉన్నప్పుడు, ఆయన మూలంగా మరలా నూతన జన్మను మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మన తండ్రి అయ్యాడు. ఆయన ఎరిగాము, ఆయన మాటలు వింటున్నాము, ఆయన క్రియలను మనం చూస్తున్నాము, ఆయన బలాన్ని మనం చూస్తున్నాము, ఆయన పరిశుద్ధతను మనం చూస్తున్నాము,
ఆయన ప్రేమను మనం చూస్తున్నాము. ఆయన శాంతిని మనం చూస్తున్నాము. ఆయన పాపాన్ని ఎంత అసహించుకుంటున్నాడో మనం చూస్తూ ఉంటున్నాము. ఇవన్నీ కూడా ఆయన మూలముగా, ఆయన వలన మనము ఆయనతో జీవించే వారముగా మనము ఆయన క్రియలన్నీ కూడా పరిశీలిస్తూ వస్తూ ఉంటున్నాం. అందుకే ఇక్కడ రాయబడి ఉంటుంది, ఆయన మూలంగా పుట్టినవాడెవడునూ పాపం చేయడు అని రాయబడి ఉంటుంది. నీ జీవితము ఆయన ఎరక్క ముందు ఎలాగైనా ఉండని, పాతవి గతించును, ఇదిగో సమస్తమును కొత్తవాయెను అని రాయబడి ఉంటుంది. గతించిన జీవితము, నీ గతించిన జీవితము తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉందో అంత దూరం ఆయన పడవేశాడు. నేను మరలా వాటిని జ్ఞాపకము చేసుకోను అని ఆయన మాట ఇచ్చాడు. ఆ మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. కారణం ఏమిటంటే ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోడు అని అంటే, నీవు ఆయన వాడుగా ఉన్నందుకు, ఆయనతో నడవటానికి సిద్ధపడినందుకు, ఆయన వల్లే పరిశుద్ధుడుగా ఉండటానికి పిలువబడినందుకు, నేను పరిశుద్ధును గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని ఆయన చెప్పిన రీతిగా ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క ప్రేమను మనం కొనసాగించటానికి, ఆయన వల్ల ఉండటానికి మనం వచ్చి ఉన్నాం కాబట్టి, ఆయన మనతో మాట్లాడటానికి సిద్ధపడి ఉన్నాడు కాబట్టి, ఒక దినాన ఆదాముతో ఏ విధంగా ముఖాముఖిగా మాట్లాడాడో, అదే విధంగా మనతో కూడా మాట్లాడటానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు గనుక, నీలో ఏ పాపం లేకుండా నువ్వు ఆయన వలే ఉండటానికి ఇష్టపడ్డావు కాబట్టి, ఆయన వాటిని జ్ఞాపకం చేసుకోను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆయన మూలంగా పుట్టి ఉన్నాము గనుక మనము పాపము చేయచాలి. ఆయన మూలంగా పుట్టి ఉన్నాము, అది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక మనలో పాపం అనే బీజమే లేదు. ఆలోచించకూడదు దాని గురించి. ఆ ఆలోచన వచ్చినందుకే పడవేయబడిన వారిని మనం చూస్తూ ఉంటున్నాము. ఆ పాపాన్ని కన్నులారా చూచినందుకు, మరలా దాన్ని అనుభవించినందుకు త్రోసివేయబడిన వారు మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆ బీజం మనకి ఇంకా మనలో ఉండకూడదని ఆయన ఆశిస్తూ ఉంటున్నాడు. ఇక పాపము చేయజాలడు. చూడండి ఎంత ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. ఆయన మూలంగా పుట్టినవాడు పాపం చేయగలడు ఏ విషయంలోనూ. ఆ ఆలోచన కూడా రాదంట. ఆ తర్వాత మనం గమనిస్తే, దేవుని మూలంగా పుట్టినవాడు తనను భద్రం చేసుకును. ఆయన ద్వారా పుట్టినవాడంట, రెండో పైన తనను భద్రం చేసుకుంటాడు, కాపాడుకుంటాడు. తన నీతిని, పరిశుద్ధతను, తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటాడు. కారణము ఆయనను చూస్తూ ఉన్నాడు అని, ఆయనను పరిశీలిస్తూ ఉన్నాడు అని, ఆయన ఎక్కడికి వెళ్ళినా నన్ను గమనిస్తున్నాడు అని
ఏ విషయంలో కూడా మనము దేవుడు నన్ను చూస్తున్నాడన్న ఒక ఉద్దేశంతో తను భద్రం చేసుకుంటాడంట. భయపడతాడు. పాపము అనే ఆలోచనకు భయపడతాడు. పాపం చేయాలనే తలంపుకు భయపడతాడు. కారణం ఏంటంటే, నేను ఆయన మూలంగా పుట్టి ఉన్నాడు. నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నా తండ్రి నన్ను గమనిస్తున్నాడని భయపడుతూ జీవిస్తాడు ఈ యొక్క లోకంలో. ఇది తర్వాత మనం గమనించినప్పుడు, కనుక దుష్టుడు వానిని ముట్టడు. మన దేవుని సంబంధములనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. దుష్టుడు ఎవరిని ముట్టడంట? దేవుని మూలంగా పుట్టిన వాడిని ముట్టడు. మనల్ని ముడుతున్నాడు అని అంటే దేవుని మూలంగా పుట్టామని చెప్పుకుంటున్నాం కానీ దుష్ట సంబంధమైన క్రియలు, దుష్ట సంబంధమైన ఆలోచనలు మన హృదయంలో ఉంటున్నాయి కాబట్టి. మనకందరికి అనేక మంది తెలిసిన గొప్ప వ్యక్తి యోబు. మనకు బాగా జ్ఞాపకం వస్తాడు. ఎవరిని ముట్టడం లేదు దుష్టుడు. లోకమంతా తిరిగి వచ్చాడంట. లోకమంతా తిరిగి దేవుని ఎదుకు వెళ్ళాడు. ఓ దినాన దేవుని ఎదుట అపవాది నిలబడే సమయం ఒకటి ఉంది. ఆ నిలబడినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు అని అంటే, నేను భూమి అంతా తిరిగి వచ్చాను అని. సరే చూసావా ఏబు సంగతి అని అంటే, ఏవి ఇంటి చుట్టూ కంచేసావు కదా, నేను ఎట్లా దాకేది అన్నాడంట. అసలు ఆలోచన చేస్తే ముట్టడానికి కూడా అవకాశం లేదు. ఆ దరిదాపులోకి కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. కారణము కంచి వేయబడి ఉన్నది. యోబు ఊరి దేశంలోనే యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు అని దేవుడు అతని నుంచి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి అపవాది వెళ్ళలేదంట. భూమంతా తిరిగి వచ్చాడు, అందరిని కదిలించాడు ఆ సమయంలో. కానీ యోబు ఇంటి చుట్టూ దగ్గరికి వెళ్ళలేదు. కారణము కంచి వేయబడింది. అప్పుడు కంచి తీస్తే నేను పోతాను అంటున్నాడు. ఎవరు పర్మిషన్ అడుగుతున్నాడు అంటే దేవుని యొక్క పర్మిషన్ అడుగుతున్నాడు. నిన్ను ముట్టాలంటే నా కనుగుడ్డును ముట్టాలన్నాడు. ఆ వాగ్దానం మనకుంది. ఆ వాగ్దానమును నెరవేర్చేవాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు ఆయన. ఊరకనే మనం ముట్టడానికి దేవుడు ఒప్పుకోడు. మనం వాగ్దానము చేతపడుతాం కానీ, వాగ్దానం గురించి మాట్లాడతాం కానీ, వాగ్దానం గురించి మనకి బలమైన వాగ్దానాలన్నీ కూడా మనకి ఈ లోక సంబంధమైనవి కావాలి. ఈ లోక సంబంధమైన యొక్క వాగ్దానాలన్నీ మనం సంపాదించుకోవడానికి మనము పరుగులెత్తుతూ ఉంటాం. ఆత్మ సంబంధమైన వాగ్దానములను వాటిని పట్టుకోవటానికి, వాటిని సంపాదించుకోవటానికి, నీతిమంతుడుగా ఉండటానికి, పరిశుద్ధుడుగా ఉండటానికి, ఆయన పోలిన వారుగా ఈ లోకంలో జీవించటానికి కలిగిన వాగ్దానముల చేత పట్టుకోవడానికి మాత్రం మనం ఇష్టపడం. మన వాగ్దానములన్నీ కూడా నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీకు ఏ అపాయము రాదు, ఆయన దూతలు నీకు కావలిండడం, ఈ వాగ్దానాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. అసలుకి మనం ఆయన మూలంగా పుట్టిందామంటే ఇవన్నీ కూడా మనం స్వతంత్రించుకున్నట్టే కదా.
ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా. మనకి సంపూర్ణంగా అవన్నీ కూడా ఉంటాయి కదా. ఆయన మూలంగా పుట్టిన మూలంగా ఈ భూమి ఆయనది, ఆకాశం ఆయనది, బంగారం ఆయనది, వెండి ఆయనది, సమస్తము ఆయనది కదా. ఆయన వారసులము కదా. ఇవన్నీ ఆటోమేటిక్గా మనం కూడా కలిగి ఉన్న వారంగా దేవుడు మనకి ఇచ్చివేస్తాడు కదా. ప్రత్యేకంగా మనకి ఇంకా వాటి గురించి అడగాల్సిన ఆవశ్యకత ఉండదు. సమస్తమును ఉన్న ఆయనే, ఆకాశమైన సింహాసనము, భూమి అయిన పాదపీఠము చూపుతున్న ఆయనే నిన్ను నన్ను ప్రేమించి నన్ను ఆ పాపము యొక్క ఊబిలోకి దిగిపోకుండా ఆయన వచ్చి ఏం చేస్తా ఉన్నాడు అంటే తన ప్రాణమును పెట్టి వేశాడు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక్క నిమిషం ఆలోచన చేయండి. దుష్టుడు ఎవరిని ముట్టడయ్యా అని అంటే దేవుని బిడ్డను ముట్టడు. అవకాశం లేదు ముట్టడానికి. అవకాశం మనం ఇస్తున్నాం. నన్ను తాకు అని మన ఆలోచన ఇస్తుంది, మన చెడ్డ తలంపులు ఇస్తున్నాయి. ఆయన మూలంగా పుట్టినవాడు ఇక ఏం చేయడంటే దుష్టుడు వాడు జోలికి వెళ్ళను. ఒకవేళ వెళ్ళాలి అని అంటే ఆయన పర్మిషన్ తీసుకోవాలి. అంతటి కంచెను ఆయన వేస్తూ ఉంటున్నాడు. మనం దానియేలుని తీసుకుందాం. దానియేలుకి జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ దానియేలు ఎక్కడికి వేయబడుతూ ఉంటున్నాడు? సింహాల భూములకు వేయబడుతూ ఉంటున్నాడు. కారణం, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడని, ఆయనే సమస్తమునకు తండ్రి ఉన్నాడని ఆయన ఎరిగి ఉన్నాడు గనుక, ఆయనను వెంబడిస్తూ ఉంటున్నాడు గనుక, అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఆయనతో మాట్లాడాలి కనుక, తన తండ్రితో మాట్లాడాలి కనుక, ఆ తండ్రితో మాట్లాడటానికి ఒక రాజు ఒప్పుకోలేదు. నేనే మీకు తండ్రిని, నేనే మీకు మంత్రిని, నేనే సమస్తాన్ని, కాబట్టి మీరు వచ్చి నీ సమస్యలు మాకు చెప్పుకోవాలా, అంతేగాని ఇంకా భూమి మీద ఎవరికి చెప్పడానికి లేదు, ఈ రాజ్యంలో ఎవరికి చెప్పడానికి లేదు, నేనే మీకు సమస్తాన్ని అని చెప్పాడు. నీకు ఎన్నుండో కూడా నువ్వు మా తండ్రి ఎందుకు అవుతావు, మా తండ్రి వేరే ఉండాలని దానిలో ఆర్గ్యుమెంట్. ఇక్కడ ఈ రాజ్యంలో మేము పనిచేయచ్చు కానీ అసలు మా తండ్రి ఎవరు? ఈ సృష్టికర్త. మా తండ్రితో నేను మాట్లాడుకోవాలి కానీ నీతో నేను వచ్చి నా విషయాలు చెప్పేది ఏంది అనేది దాని లెక్క ఆలోచన. మామూలుగా మనము బిడ్డలు, తల్లిదండ్రులు మనం గమనించినప్పుడు గంటకు ఒకసారి మనము మన పిల్లలతో మాట్లాడతానుకో, లేకపోతే వాళ్ళు మనతో మాట్లాడతానుకో, ఎక్కడుండావు, ఏం చేస్తున్నావు అని మాట్లాడతాం. మనం చూస్తూ ఉంటాం. అంటే తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య ప్రేమను మనం చూస్తూ ఉంటాం. ఆ తండ్రి నువ్వు టయానికి తిన్నావా అని ఆ బిడ్డకు ఫోన్ చేసి అడగటము, ఎవరితో స్నేహం చేస్తున్నావు జాగ్రత్త, దూరాన ఉండవు జాగ్రత్త, స్కూల్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, తండ్రి తన బిడ్డకు చెప్తూ ఉంటాడు. ఆ బిడ్డ కూడా సరే సరే అని మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఆ ప్రేమ బాండింగ్
అది ఎవరు తీయలేరు. అదేవిధంగా దానియేలు తన తండ్రితో మాట్లాడేవాడు. దాన్నెవరు మార్చలేరు. ఎందుకంటే ఆయన మూలంగా ఉన్నాడు గనుక. ఆయన చెప్పినట్టు జీవిస్తున్నాడు గనక. కానీ రాజు యొక్క శాసనం ఏమిటంటే, ఎవరు కూడా ఎవరితో ఏ సమస్య కూడా మాట్లాడకూడదు. నేనే రాజును కాబట్టి నేనే మీ అందరికి తండ్రిగా ఉన్నాను. కాబట్టి నాతోనే వచ్చి మాట్లాడాలి. నా మాట అతిక్రమిస్తే సింహాల బోన్లో వేస్తాను. ఇది రాజు యొక్క తీర్మానం. అందరికి తెలుసు అది చాటింపు చేశారు. ఆ చాటింపు దానియేలు దాకా వెళ్ళింది. దానియేలు దాని గురించి పెద్దగా ఆలోచన చేయలే. ఆయన్ని ముట్టాలంటే ముందు ఆయన కనుగుడ్డును ముట్టాలి గదా! విశ్వాసం లేకుండా మనం విశ్వాసం ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయన చూచి ఎరిగిన వారు వేరు. చూడకుండా ఆయన ఎరిగి విశ్వాసంలో నడిచిన వారు వేరు. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు దానియేలుని తీసుకొని వెళ్లారు. సింహాల బోన్లో వేసేసారు. అక్కడ దుష్టుడు దానియేలుని ఏమన్నా ముట్టాడా అంటే ముట్టలా. మౌనంగా ఉండిపోయినాయి. అంటే ఎవరు కూడా ముట్టడానికి అవకాశమే లేదింక. దేవుని పర్మిషన్ ఉంటే తప్ప. దేవుడు మన చేయి విడిస్తే తప్ప. ఇంకెక్కడ కూడా అవకాశమే లేదు. ఎందుకంటే మనం నీతిమంతులుగా ఉన్నాము గనుక. మనం పరిశుద్ధులుగా ఉంటున్నాము గనుక. ఆయన బీజము మనలో ఉంటుంది. ఆయన DNA మనలో ఉంటుంది. మనం ఇప్పుడు ఆలోచన చేయాలి. మన DNA అసలు ఆయన బీజము మనలో ఉంటుందా? లేకపోతే ఈ లోక సంబంధమైన అపవాది యొక్క బీజం వేసుకొని మనం తిరుగుతూ ఉంటున్నామా అని. బ్లడ్ టెస్ట్ చేస్తే సరిపోతుంది. ఏ DNAతో మనం ఉండాము? ఏ ఆలోచనలతో మనం జీవిస్తూ ఉంటున్నాము? ఆయన మూలంగా పుట్టినప్పుడు పాపపు ఆలోచన ఉండదు. స్వార్థము, అసూయ, ద్వేషము, కలహము, మత్సరము ఇవన్నీ ఆయన DNA లేవు. ఆయన మూలంలో అసలు లేనే లేవు ఇవన్నీ. ఇందులో ఉన్నయి అనంటే మనలో ఆయన బీజం కాదు గానీ అపవాది యొక్క బీజం ఉన్నట్లుగా మనం గమనించాలి. ఈయన ఆయన కుమారుడే గాని అని అన్నామనుకోండి. కానీ అంటానికి ఆయన ఇష్టపడ్డు. కొన్ని లోపాలు ఉండయి కానీ ఆయన బిడ్డే. ప్రార్థనకెళ్ళే వ్యక్తే. మారతాడులే అంటే మనం చెప్పలేం గదా! ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం కదా అని. ఎప్పుడు మన జీవితం ముగించబడుతుందో మనకు తెలియదు కదా! ఏ క్షణంలో మన జీవితం ముగిస్తామో మనకు తెలియదు గదా! కాబట్టి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మనము ఆయన మూలంగా పుట్టి ఉన్నామని మనము గుర్తెరగాలి. యోహాను సువార్త, యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 యోహాను 9వ వచనంలో అక్కడ చక్కని మాట రాయబడి ఉంటుంది. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు.
దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయజాలడట. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు భక్తులు. దీనిని బట్టి మనం తెలుసుకోవాలంట. దేనిని బట్టి? దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపరచబడును. మనకి అప్పగిచ్చాడు. మనం దేవుని బిడ్డలమా కాదా, నటిస్తున్నామా, వేషధారణతో కూడిన ఆత్మీయ జీవితాన్ని మనం చూస్తున్నామా అనేది మనకి అర్థమైపోతూ ఉంటుంది. పైకి భక్తి కలిగిన వారంగా ఉంటూ శక్తిహీనులుగా మనం ఉంటున్నామా అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఎవరిని మోసం చేయటానికి మన యొక్క ఆత్మీయ జీవితం? దేవుని మోసం చేయటానికే, పక్కింటోళ్ళని మోసం చేయటానికే, ఎదురింటోళ్ళని మోసం చేయటానికే, సమాజాన్ని మోసం చేసుకోవటానికి, నిన్ను నువ్వు మోసం చేసుకోవటానికి అర్థమైపోతూ ఉంటుంది. అసలు మనలో ఆయన బీజం ఉంటే పాపం చేయజాలము. పాపం చాలడంటే ఇక మరో ఆప్షన్ లేదు. పాపానికి చోటు లేదు. ఆ క్రియలకే చోటు లేదు మనలో. ఆలోచనకే చోటు లేదు. తేటపరచబడుతుంది అని రాయబడి ఉంటుంది. మనము ఆయన మూలంగానే మనలో లేకపోయినట్లయితే ఇక మనము ఇంక అర్థం చేసుకోవాలి. మన బీజము, ఆయన బీజము మనలో లేదు అని. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పాపానికి అవకాశము ఉన్నప్పుడు, ఆ పాపం చేయటానికి అవకాశం ఉన్నప్పుడు, ఆ పాపం చేయకుండా తప్పించుకుంటున్నారు. కారణము ఆయన మూలము, ఆయన ద్వారా మనం ఉండాము అని. యేసయ్య యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పాపం చేయటానికి అవకాశం ఉంది. పాపం చేయటానికి ప్రోత్సాహం ఉంది. అయినా కూడా పాపం చేయటానికి ఇష్టపడలేదు. అవకాశాలు అపవాది అనేక విధాలుగా దగ్గరకు తీసుకొని వస్తూ ఉంటుంది. ధనాశను చూపెడుతూ ఉంటుంది. ఒకసారి యేసు ప్రభువారికే ధనాశను చూపెడుతుంది. ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తాను, నాకు మ్రొక్కు అని అంటుంది. ఎవరికి ఎవరిస్తారు? అసలకి చూడండి ఎంతగా మొర్రులు గొలుపుతుందో. ఎవరి ఆస్తి ఎవరికిస్తారు? ఎవరి భూమి ఎవరికి ఇస్తుంది? ఆకాశమైంది, భూమి అయినది, బంగారమైంది, సమస్తమైంది గదా! ఆయనకి ఇచ్చిద్దంట, ఆయనకు మొక్కాలంట. ఆమెందో అపవాది ఎంత కష్టపడి సంపాదించింది, నేను నీకిస్తాను, నా మాట విను అని ఆయన్ని అడగతా ఉంటే. ఈరోజు అదే విధంగా ఉంటుంది. మనం ఆయన్ని వైపు చూడం గానీ, లోకం వైపు చూసి దానికోసం పరుగులెడుతూ ఉంటే అపవాది నవ్వుకుంటూ ఉంటుంది. వీళ్ళు దేవుని మూలంగా పుట్టినోళ్ళు గాదు. అట్లా అనుకుంటా ఉంటారు. నా చుట్టూ తిరుగుతా ఉంటారు ఈళ్ళు అని వేషధారణ కలిగిన ఆత్మీయ జీవితం కలిగిన వారిని చూసి నవ్వుతూ ఉంటుంది. యేసు ప్రభువారినే మరులు గొల్పడానికి ప్రయత్నం చేసింది. నువ్వు నాకు మొక్కితే ఈ భూమి మీద ఉన్న ఈ భూమిని నీకిస్తాను. ఇవన్నీ నీకే ఇస్తాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నేను ముగిస్తూ ఉంటున్నాను. ఆలోచన చేద్దాం. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏ మూలం కలిగి, ఏ బీజము కలిగి మనం ఉంటున్నాం. దేవుని బిడ్డల యొక్క బీజం కలిగి మనం ఉంటే పాపము చేయచాలం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది మన యొక్క ఆత్మీయ జీవితము. మరొక మాటను చదివి నేను ఈ వాక్యాన్ని ముగిచేస్తూ ఉంటున్నాను. కాబట్టి మనము జాగ్రత్తగా దాన్ని గమనించి
మనము ఆయనలో ఉన్నవారమని, ఆయన మనతో ఉన్నవాడు అని, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం కాబట్టి, దానికి వేరైపోయి ఉన్నవారము కాబట్టి, ఒకడు క్రొత్తగా జన్మించితేనే అనగా ఆయనలో పుట్టిన వారముగా మనము నమ్మి బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన వారమని, ఆయన పిల్లలమని, ఆయన మేపు గొర్రెలమని, ఆయన వల్ల ఉండటానికి, ఆయన వల్ల పరిశుద్ధులుగా ఉండటానికి, నీతియుక్తంగా ఉండటానికి ఏర్పాటు చేయబడ్డమని, ఆయనకు దిక్సూచనముగా నక్షత్రములలో ఉండవారమని మనం గుర్తెరిగి, ఆయన పోలికలో మనం జీవించే వారంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మనం అలాంటి ఆత్మీయ జీవితం కలిగి మనం నడిపించబడదాం. అటు గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగుజేయను గాక. ఆమేన్. ఆమేన్.